రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనుల్ని ఇండ్ల యజమానులు దుకాణదారులు అడ్డుకున్నారు. రాజన్న ఆలయ దక్షిణం వైపు ఉన్న ప్రధాన రహదారిని 25 అడుగుల మేరకి విస్తరించేందుకు అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇందులో భాగంగా భారీ వాహనాలతో పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో యజమానులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అయితే విస్తరణ పనులు రావడంతో రోడ్డు చిన్నగా మారి తమ నివాసాలు కోల్పోతున్నామని బాధితులు వాపోయారు. రహదారి ఎన్ని అడుగులు ఉండాలో ముందుగానే నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణలో ముందుగా తమకు నోటీసులు జారీ చేసిన తర్వాతే పనులని ప్రారంభించాలని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారని నిలదీశారు. అసలు ఈ రోడ్డును తీసుకునేటువంటి ఒక పద్ధతి ఏంటిది? కేవలం వీళ్ళు ఇక్కడ అధికారులు వచ్చి ప్రపోజల్ పెట్టేశాము, ప్రపోజల్ ఇంకా శాంక్షన్ అయి రాలేదు, ప్రపోజల్ వచ్చిన తర్వాత మీకు మార్కింగ్ అండ్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ వితౌట్ మార్కింగ్ అండ్ వితౌట్ నోటిఫికేషన్ ఇది కరెక్ట్ కాదు. ఈ వర్క్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆల్రెడీ మిషన్ తీసుకొచ్చిర్రు, ఇక్కడ రోడ్డు మీద పెట్టిర్రు, కొన్ని పాయింట్స్ ఇచ్చిర్రు. వాళ్ళు ఆ పాయింట్స్ ప్రకారం పిల్లర్లు తోడాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నం అయితే ప్రజల యొక్క మానసిక వ్యవస్థను దెబ్బతీయడమే కదా. ఇక్కడ ఉన్నటువంటి ఒక హౌస్ హోల్డర్స్కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోడ్డు ఇంత జరుగుతుంది, దేవాలయం కొరకు ఇంత ఆక్యుపై చేస్తున్నాము, మిగిలినది ఇంత రోడ్డు కోసం తీసుకుంటాము అనేటువంటి ఒక విషయం ఏది కూడా చెప్పకుండా ఈ స్టెప్ తీసుకోవడం అనేటువంటిది అధికారుల యొక్క మరి నిర్లక్ష్య వైఖరా లేకుంటే ఏంటిది అనేది ఏది అర్థం కావడం లేదు. ఎంత తీసుకుంటారు, రోడ్డు కోసం ఎంత తీసుకుంటారు ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసి, మాకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేసి ఎక్కడి వరకు పోతుంది ఒక్కొక్క ఇల్లు అనేటువంటిది మార్కింగ్ చేసిన తర్వాతనే మీరు దేవాలయం లోపలికి కలుపుకుంటాం చెప్తే, కానీ అది మీకోసం ఇక్కడ ఎవరు అడ్డుపడడం లేదు. కానీ ఇప్పటికి కూడా ల్యాండ్ మార్కింగ్ ఎక్కడ, అసలు ఏ హౌస్ హోల్డర్ ఎంత వరకు పోతుంది, ఎంత స్పేస్ పోతుంది అని ఇక్కడికి మార్కౌట్ ఇవ్వరు. అసలు ల్యాండ్ యాక్విజిషన్ లేదు. ఆ 10 నోటీస్ ఆఫ్ శాంక్షన్ ప్రభుత్వం కాసిన చెప్తారో అది ఇప్పటికీ లేదు. అప్పుడు వచ్చిన స్వామీల కిందలో మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేవలం మైనారిటీ బుద్ధగిబుద్ధంతో హిందువుల మనోభావాలు ఎక్కడ కూడా లెక్కలోకి తీసుకుంటలేదు. అది పూర్తిగా విరుద్ధం. ప్రజలకు చాలా మనం చెప్తా ఉన్నాం, చాలా బాగా అవుతుందన్న అధికార పార్టీ నాయకులు లేకుండా ప్రభుత్వాధికారులు చాలా బాగుందన్న, భీమన గుడికి చాలా బాగా వస్తున్నట్టే. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా, రాజకీయ పార్టీలు లేకున్నా హిందువులు చాలా మంచోళ్ళు. చిన్నగా కలిస్తే ముక్కి గుడి ముందర కూడా హుండి పెడితే హుండి నింపిపోతారు. అంత అమాయకులు మనం. ప్రభుత్వం క్వశ్చన్ చేసే ఆ మనస్తత్వం మన హిందువుది కాదు. మరి దాన్ని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తాడో ఊరుకునే ప్రసక్తి లేదు. ఫస్ట్ ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ చేయాలి. రెండోది కూడా ఎంతవరకు పోతున్నాయో మనకు ఇవ్వాలి.